మొన్నటిదాకా అమ్మఒడు ఏ పని చెప్పినా ఎమ్మట చేసేది. ఈ నడుమ ఏమైందో ఏమో అంతెత్తులేస్తున్నాడు. మా పెద్ద బిడ్డ సుత అంతే అక్క, ఇంటి పనుల్లో ఆసరయ్యేది. ఈ నడుమ ఇటున్న పుల్లాటు పెడతలేదు. మావోడు ఎట్ల రేవుకొస్తాడో ఏమోరా. బజార్కు పోయిండా అంటే ఏదో పంచాది తెస్తున్నాడు ఇంటి మీదికి. ఇగో గిట్లనే ఉండొచ్చు మీ ఇండ్ల సుత. పోరలు గట్లెందుకు చేస్తురంటే గీ ముచ్చట చూస్తే ఎరకైతది. పోరల చేతుల ఫోన్ గుంజుకున్నా, టీవీ రిమోట్ తీసుకున్నా, వొయిలు ముంగటేసి చదువుకోమన్నా, ఇంకేదన్నా బుద్ధి మాట చెప్పినా ఉత్తగానే బీపీ పెంచుకుంటురట. పలానా పని చేయొద్దు అన్నారంట అయిపాయే సర్రున బీపీ పెంచుకొని చేతుల ఏదుంటే అది ఇసిరేసుడు, పలగొట్టుడు. 10 ఏండ్ల పోరల నుంచి 19 ఏండ్ల పడుసోలల్లా 100కి 20 మందిది ఇదే కథ. మీంగాదుల్లో కుద్దు ఎయిమ్స్ దవాఖాన పెద్ద డాక్టర్లే స్టడీ చేసి చెప్పిండ్రు ఈ ముచ్చట. అయితే బీపీ ఉన్నట్టు తొలుత అస్సలు తెలియదట. ఎక్కువైనాక మెదడు, మూత్రపిండాలు, కండ్లకు ఎఫెక్ట్ పడుడే కాదు, గుండెపోటు సుత వచ్చే ఛాన్స్ ఉందట. గందుకే పోరలకు అప్పుడప్పుడు బీపీ చెకింగ్ చేపియాలని సలహా ఇస్తున్నారు. మరిట్లా ఎందుకైతుందంటే చదువుల కోసం సతాయించుడు, మార్కుల కోసం ఎంటవడుడు, ఆటపాటలు బంద్ చేసుడు, అడ్డమైన లట్టుపొట్టు కడుపులేసుడు, పేయి వెంచుడు కారణమట. మీ ఇండ్లల్లా గిట్లనే పోరలు ఊకుకే కోపానికొస్తుంటే ఎమ్మటే దవాఖానకు దోల్కపోయి ఓ పారి చెకింగ్ చేపియ్యురి మంచిది. కానీ ఇయాల రేపు ఎట్లున్నది జమానా, లేవంగానే మాత్రం తయారై తింటే తిన్నారు, లేకుంటే లేదు. ఊరికి బస్ ఎక్కుడే, ఆడ ఆడిచ్చేది తక్కువ, చదివిచ్చేది ఎక్కువ. ఇది చాలదని ఇంటికి రాగానే మళ్ళా ట్యూషన్ కు తోలుడు. మైదానంలో ఆడితే పెయ్యి అలకగైతది. మొత్తం కమాయి ఫోన్లనేనాయే. కాబట్టి వాళ్ళ చదువుల కోసం మీరు బీపీ పెంచుకొని వాళ్ళకు పెంచకుర్రియా.